నమస్తే అండి. నమస్కారం సార్. స్టార్ట్ చేద్దాము. ఆ, మీది క్లౌడీగా వస్తుంది, సన్లైట్ ఉందా? కొంచెం ఉన్నది సార్ సన్నీగా. ఇప్పుడే వచ్చింది. స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఇది లాస్ట్ వీక్ సెషన్ సార్. మనము సాటర్డే అండ్ సండే సెషన్ సెన్సేషన్ ప్లస్ థాట్ థింకరు అన్నారు కదా. తర్వాత ఉమ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నారు కదా. ఉమ్, అయితే కొంచెం హోంవర్క్ చేశాను సార్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఉమ్, ఇప్పుడు కంప్లీట్గా అలర్టివ్గా అటెంటివ్గా ఉన్నప్పుడు ఫుల్ ఆఫ్ అటెన్షన్, ఆల్రెడీ కంప్లీట్ అటెన్షన్లో ఉన్నాం సార్. ఉమ్, ఉన్నప్పుడు కొన్ని సెకండ్ల తర్వాత ఒక్కసారి బాడీలో జర్క్ లాగా అట్లా సెన్సేషన్ మొత్తం బాడీలో వచ్చేస్తుంది సార్. ఉమ్, తర్వాత నార్మల్ మళ్ళీ అలా ఉంది. ఉమ్, అంటే నేను అటెన్షన్లో ఉన్నాక సైలెంట్లో ఉన్న తర్వాత ఉమ్, సెన్సేషన్ వస్తుంది. అది ఎక్స్పీరియన్సర్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నార్మల్గా ఉమ్, సెన్సేషన్ వచ్చినప్పుడు చూస్తే అటెన్షన్లో అటెంటివ్గా సైలెంట్ వస్తుంది కదా. ఉమ్. అటెన్షన్గా ఉన్నప్పుడు సెన్సేషన్ రాగానే ఎక్స్పీరియన్సర్ వచ్చినట్టు ఆ జర్క్ కానీ ఆ బాడీ సెన్సేషన్ వస్తుంది కదా సార్. ఆ బయాలజికల్ సిస్టమ్ ఫిజికల్ సెన్సేషన్ తెలిసిపోతుంది కదా. ఉమ్. సో ఇక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? కొంచెం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది సంథింగ్. అంటే పూర్తిగా అటెంటివ్ స్టేట్లో ఉండేటప్పుడు, లేదా అంటే అవేర్నెస్ కొన్ని క్షణాలు కానీ సమయం కానీ కంటిన్యూ అవుతున్నప్పుడు బాడీలో సడన్ జర్క్స్ రావచ్చు. అయితే జర్క్ వచ్చిన వెంటనే జర్క్ వచ్చిందని తెలుస్తుంది. అంత మాత్రం చేత థాట్ ఎంటర్ అవ్వటం లేదు అక్కడ. దెర్ ఇస్ ఓన్లీ సెన్సేషన్ ఆఫ్ జర్క్ ఆఫ్ సమ్ ఎనర్జీస్ ఎక్స్ప్లోడింగ్ తెలుస్తుంది. బట్ అక్కడ నాకు థాట్ ఎంటర్ కావట్లేదు. నా థాట్ ఎంటర్ కావట్లేదు సార్. జర్క్ వచ్చింది అని తెలుస్తుంది. అదే థాట్ ఎంటర్ కావట్లేదు. దాని మీద జడ్జిమెంట్ లేదు, దాని మీద రికగ్నిషన్ లేదు, దాని మీద ఎటువంటి వ్యాఖ్యానం లేదు. జస్ట్ దట్ సీయింగ్ ఇట్ ఈస్ దేర్, అంతే ఉంది. సో దానివల్ల ఏంటంటే దట్ అవేర్నెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అర్థం. కానీ తర్వాత ఆ జర్క్ వచ్చింది, అలా వచ్చింది అని మాత్రము గుర్తుంటుంది సార్. అప్పుడు అవును, అది లేకున్నా కూడా జర్క్స్ అవును, వస్తున్నాయి అని. అది మెమరీలో ఉంటుంది. ఇప్పుడు ఒక బ్లిస్ వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రెస్ వచ్చింది అనుకోండి, లేదా జర్క్ వచ్చింది అనుకోండి. సో లేదంటే ఒక 20 minutes అలాగా కృష్ణమూర్తి డైరీ కూడా మీరు చూస్తే 20 నిమిషాలు లేదా అరగంట సేపు ఆ వాచ్ ప్రకారం ఆ సైలెన్స్ కొనసాగింది అంటారు. అంటే అక్కడ ఏమైందంటే సైలెన్స్ కొనసాగుతున్నప్పుడు సైలెన్స్ కొనసాగుతుంది అని తెలియదు. బట్ సైలెన్స్ నుంచి ఒక థాట్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ నాకు సైలెన్స్ నుంచి బయటకు నేను వచ్చాను అని తెలుస్తుంది అనమాట. సైలెన్స్ అనే స్టేజ్ కూడా అక్కడ తెలియబడుతుంది. ఆ స్థితిలో ఉన్నట్టుగా తర్వాత తెలియబడుతుంది. ఒక ఆనందం వచ్చినట్టు తర్వాత తెలియబడుతుంది.
అయితే తిరిగి ఆ, తిరిగి ఆ సైలెన్స్ రావాలి, ఆ ఆనందంలోనికి వెళ్ళాలి అని ఒక ఇంప్రెషన్తో, ఆ కోరికతో మళ్ళీ దానికోసం ప్రయత్నిస్తే అది మళ్ళీ సంఘర్షణ అవుతుంది, అది మిస్ అవుతుంది, అది రాదు. అందుకని అక్కడ అది వచ్చినంత మాత్రాన ఏమీ అవ్వదు. కానీ అది మనసులో పెట్టుకొని తిరిగి అటువంటి అనుభూతి కావాలి అనుకున్నప్పుడు మాత్రం అది దూరం అవుతుంది. అవును సార్, అది కూడా జరిగింది. అది మనసులో ఉంటే మాత్రం అది ఇక రావడం లేదు. అది ఇక అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏమీ లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా అలర్టివ్, అటెంటివ్గా, సైలెంట్గా ఉన్నప్పుడే జర్క్స్ కానీ ఆ సెన్సేషన్స్ వస్తున్నాయి. అక్కడ అనిపించింది, అంటే ఒక ఎక్స్పీరియన్సర్ ఉన్నాడా అనిపించింది, కానీ దానివల్ల నాకేమీ థాట్స్ కానీ ఏమీ కావట్లేదు సార్. క్లియర్ సార్, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో రికగ్నిషన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్సింగ్ అట్ దట్ టైం వితౌట్ ఎక్స్పీరియన్సర్. ఆ క్షణం అక్కడ ఎవరు లేరు, అంతే. రికగ్నైజేషన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్సర్ ఉన్నాడు, కానీ అది ఇగ్నోర్ చేయొచ్చు కదా సార్. ఎక్స్పీరియన్సర్ అంటే ఆ విషయం గుర్తుకు రావచ్చు. అయితే ఎక్స్పీరియన్సర్ డామినేషన్ ఎప్పుడు అంటే అది మళ్ళీ నాకు కావాలి, అది బాగుంది, అదే కదా సైలెన్స్, నేను అప్పుడే ఇంటి రోజుకు వచ్చాను, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి కామెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో దెన్ ది ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఎగ్జిస్టింగ్. పర్ఫెక్ట్, క్లియర్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సార్, ఒక చిన్న డౌట్ ఇక్కడ. లక్ష్మణ్, ప్లీజ్ సార్. సార్, లాస్ట్ సండే మనం ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ గురించి బాగా మాట్లాడుకున్నాం. అవునండి. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఎక్స్పీరియన్సింగ్ అనేది దానికి వేరే మీనింగ్ ఏంటంటే టు గో త్రూ, టు పాస్ త్రూ అండ్ ఫినిష్ ఇట్, నాట్ టు అక్యూములేట్. దట్ మీన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్సింగ్ పీరియడ్ దేర్ ఇస్ నో రెసిడ్యూ. మనం ఏం చేస్తాం, మనం ఆ పని చేయటం. వీఆర్ నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ ఆల్. అండ్ ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్, థాట్ ఇమీడియట్లీ కమ్స్ దేర్ అండ్ tries to recognize it. Once that happens, there is an experiencer and there is an experience. Yes. Is it not? Yes. So to have that state of experiencing, one has to be in a state of attention. Then only that accumulation, that residue of memory will not be formed. Is that so? Yes, sir. So in the state of attention, there is no one who is putting attention on it, but there is attending with all the senses. Yes. That is a state of attention. So in the state of attention, that timeless thing happens suddenly. So when it happens, so it may be a few seconds or it may continue for few minutes, whatever may be the time. And the depth, it depends upon the piercing depth of that silence. So after that, immediately, one knows that this thing happened in me.
So then he tries to have that more and more. Then comes the problem. So when that experiencing is over, when the experiencer comes in, immediately, if there is that attention focused on the experiencer, then the experiencer then and there dissolves. That is the process of thought, recognition, and all that. And immediately there is experiencing again. So the experiencer it dissolves in the attention or the awareness whenever it comes. So it is when the ending of that is the beginning of experiencing again. So experiencing is not a continuous process. Oh. It comes, it stays for a while. There is a being state. Then again that recognition takes place, because everything which happens is recognized by thought after that, not during that. So and the moment one is again attentive on that, so it dissolves. Otherwise ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని పొందడానికి, దాన్ని గుర్తించి నాకు ఇలా వచ్చింది అనుకోవడానికి, నేను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఏం చేయాలి అని అనుకోవడానికి, ఇవన్నిటికీ తావివ్వటం వల్ల మళ్ళీ సెల్ఫ్ కొనసాగుతుంది అన్నమాట. సో వెంటనే దాన్ని చూడగలిగే స్థితినే, దట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ దెన్ అండ్ దేర్. And then again there is experiencing. అంటే సార్ బిగినింగ్ లో సపోజ్ దేర్ ఇస్ ఎ సెన్సేషన్, దేర్ ఈస్ ఎన్ అబ్జర్వేషన్ ఆఫ్ దట్ సెన్సేషన్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ ఆమ్ అబ్జర్వింగ్, ఎ స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్. In that state of observation, there is no experiencer, there is no experience. When the thought comes rushing in and names that sensation, the observer is born, and also the observed is born. Is that so? Yes, sir. Exactly. So we have to see how thought is interfering in that state of observation. At that juncture, at that juncture, point. Exactly. Yes. And also, sir, one more point. Thought is a material process, they say, and matter means it has got inertia also. That means జడత్వం, మన తెలుగులో జడత్వం అంటారు కదా, ఆ స్టేజ్ లో థాట్ కి at that time it is not having any desire. So the energy of desire is not there. There is no conflict, so the energy of conflict is not there. సో ఈ జడత్వంలో ఉన్న థాట్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్టేజ్ లో. ఏ స్టేజ్ అంటారు? థాట్ ఈస్ రషింగ్ టు సీ అండ్ నేమ్ దట్ సెన్సేషన్. నో, టు రష్ దేర్ థాట్ నీడ్స్ ఎనర్జీ, and it has got jadtvam with it. It is inertia is there, and there is no desire there, there is no conflict there. అప్పుడు మెటీరియల్ ప్రాసెస్ అయిన థాట్ కి how the energy is coming to rush to that incident and name it. Thought material process, exactly, it is true. అది జడత్వమే. అయితే అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది ఆ జడత్వం అనేది? ఈవెన్ ఒక చిన్న సటిల్ డిజైర్ అయినా ఉండాలి, సటిల్ విల్ అయినా ఉండాలి. లేకపోతే
it cannot work. So that desire is energy, that will is energy, that Correct. wanting to see it, have it is energy. అంటే ఆ క్షణం చాలు అనమాట. జస్ట్ అటువంటి తలంపు కొంచెం లర్క్ అయిందంటే చాలు, ఇట్ బికమ్స్ యాక్టివ్. సో వీ హ్యావ్ టు పెర్సీవ్ దేర్ ఇమ్మీడియట్లీ అనమాట, అదర్వైజ్ విల్ స్వే అవే. అవేర్నెస్ మస్ట్ బి దేర్ ఆ క్షణంలో. అప్పుడు అవేర్నెస్ ఉంటే థాట్ ఉండదు కదా సార్. అదే మరి, ఆ థాట్ ఉండదు. ఎప్పుడైతే థాట్ ఎంటర్ అవుతుందో ఆ టైంలో అవేర్నెస్ తప్పే అవకాశం ఉంది. థాట్ ఉండదు, బట్ అవేర్నెస్ ఉంటుంది. కానీ థాట్లో డిజైర్ అనేది ఎప్పుడైతే రికగ్నిషన్తో పాటు డిజైర్ అరైజ్ అయిందో అప్పుడు అవేర్నెస్ అనేది ఏమవుతుంది, ఆ పక్కకి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే థాట్ హ్యాస్ ఆల్సో ఇట్స్ ఓన్ పవర్, ఇట్ ఈస్ ఆల్సో ఎనర్జీ. సో అందుకని ఏమవుతుందంటే ఇక్కడ అవేర్నెస్ అనేది చూడండి, కొంతసేపు గాఢంగా ఉన్న తర్వాత ఆ మధ్యలోనే థాట్ సడన్గా ఏదో ఒక థాట్ ఎంటర్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ టోటల్ అటెన్షన్ అండ్ టోటల్ అవేర్నెస్, కొన్ని క్షణాలలో కొంతసేపు ఆ నిశ్శబ్దం కొనసాగినట్టుండగా ఏదో థాట్ ఎంటర్ అయిపోతుంది దాని మధ్యలోకి. దాంతో అది ప్రాక్టికల్గా మనం చూడొచ్చు. దాంతో అవేర్నెస్ ఏమవుతుంది, అక్కడ థాట్ తాలూకా మూమెంట్ వచ్చేసరికి అక్కడ అవేర్నెస్ పక్కకు తప్పుకుంటుంది. ఎందుకంటే ఆ క్షణంలో పూర్తిగా అటెంటివ్ స్టేట్లో ఉన్నది గుర్తిస్తుంది, థాట్ వచ్చిందని చూడగలుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవేర్నెస్. సో అప్పుడు అవేర్నెస్ మళ్ళీ అది థాట్ వస్తున్నట్టుగా ఉండేటువంటి అటెన్షన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ సైలెన్స్లో ఉంటుంది, పూర్తి సైలెన్స్లో. సరిగ్గా ఇది చాలా సటిల్, ఇది చాలా సటిల్ మీరు అడిగింది. ఎందుకంటే చాలా స్టిల్గా ఉంటుంది మైండ్ కంప్లీట్ అవేర్నెస్లో. ఇందాక శివా గారు చెప్పినట్లు జర్క్స్ రావచ్చు, బ్లిస్ రావచ్చు, ఎక్స్ప్లోడింగ్ ఎనర్జీ రావచ్చు, కళ్ళంటే నీళ్లు తిరిగే కంపాషన్ స్టేట్ రావచ్చు. ఏదైనా కొంతసేపు అలాగ అవుతుండేసరికి ప్రపంచం ఏం లేదు అక్కడ. అంటే అన్ని శబ్దాలు మీనింగ్లెస్ అయిపోవచ్చు, ఏ శబ్దం వినిపించినా ఏది వినిపించినా అంతా కూడా ఒకటిగా అయిపోవచ్చు. అయితే ఆ స్థితిలో నెమ్మదిగా ఏదో ఒక థాటు ఎక్కడి నుంచో లర్క్ అవుతుందన్నమాట. సడన్గా ఏంటవుతుంది, ఒక నిశ్శబ్దం అక్కడ ఆల్రెడీ ఉంది కనుక నిశ్శబ్దంలో లేనప్పుడు ఈ థాటు గమనించడం అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గోల్ ఉంది. ఆ గోల్లో ఒక శబ్దం అయిందనుకోండి, మనకి పెద్ద గోల్ అవుతుంది. ఒక సూది పడ్డది, ఒక డబ్బలం పడ్డది, ఎలా వినిపిస్తుంది? కానీ అక్కడ నిశ్శబ్దం ఉండడం చేత ఆ సూది పడిన శబ్దం లేదా డబ్బలం పడిన శబ్దం వినిపిస్తుంది మనకి. అలాగే సైలెన్స్ కెన్ సీ దట్ సౌండ్, దట్ మూమెంట్, ద సటిల్ మూమెంట్ ఆఫ్ థాట్. సో అగైన్ దెర్ ఇస్ అన్ అటెన్షన్. అందుకే సీయింగ్ ది డిజార్డర్ ఈజ్ కమింగ్ టు ఆర్డర్ అన్నారు కృష్ణజీ. అందుకే ఆ టైంలో అది మనం చూడడం జరుగుతుంది అనమాట. అంటే అది చూడాలి అని కాదు, బట్ దిస్ అవేర్నెస్ ఆటోమేటిక్లీ సీస్ దట్. ఎలాగైతే సైలెన్స్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఒక చిన్న శబ్దం కూడా ఎలాగైతే వినిపిస్తుందో ఆటోమేటిక్గా చిన్న మూమెంట్ ఆఫ్ థాట్ కూడా తెలిసిపోతుంది. సో అగైన్ ఇట్ ఫోకసెస్ ఆన్ దట్, అప్పుడు ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఇలా జరుగుతుంది అన్నమాట. అందుకే అవేర్నెస్ మస్ట్ బి ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ అంటారు ఆయన. చెప్పడానికి కారణం అది. ఇట్ ఈస్ ట్రూ వాట్ యు హావ్ సెడ్. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్ ఇక్కడ. ఇప్పుడు ఇఫ్ యు టేక్ యాంగర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, somebody has called me a fool, and I have already anger in me as a psychological disorder.
it Mm. wants to respond. Mm. And so it is a living thing. The anger in me, the jealousy in me, Mm. all the psychological disorders are living things. Yes. They want to extend their life. Mm. So the anger in me, which is a psychological disorder, gives energy to thought, and that's why thought comes running to that incident and immediately names it as anger. Yes. Yes. That is what I heard in some other context. Uh, is Yes. that so? I'm asking. Yes, sir. Then the reaction and everything follows. Yeah, everything follows. Exactly. Yes. Yes. అందుకే నేను మొదట్లో ఏమన్నానంటే ఈ సిచ్యువేషన్ లో Mm. థాట్ దగ్గర డిజైర్ లేదు. ద ఎనర్జీ ఆఫ్ డిజైర్ ఈస్ మిస్సింగ్. దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. సో ద ఎనర్జీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ ఆల్సో మిస్సింగ్. దెన్ ఎ థాట్ విచ్ ఈస్ ఎ మెటీరియల్ ప్రాసెస్ వేర్ దేర్ ఇస్ ఇనర్షియా ఇస్ దేర్, జడత్వం is there, how it is getting the energy to rush to that incident and identify it as anger? Because the thinker interferes immediately. Yeah. And it is part of thought. It is created by thought. Yeah. The thinker. సార్ దక్షిణామూర్తి గారి క్వశ్చన్ Ah. అక్కడ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే థింకరు థాట్ వస్తున్నప్పుడు ఆ జడత్వం కదా, ఎనర్జీ ఎలాగొస్తుంది అంటే థింకర్ ఈస్ బ్రింగింగ్ ద ఎనర్జీ, ద థాట్ ఈస్ Of course, బ్రింగింగ్ ద of course. Because the thought జడత్వమే. థాట్ అంటే ఆలోచన జడత్వానికి చెందింది, ఇనర్షియా అది. బట్ ఆల్ ది పాస్ట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అస్ కదమ్మా. ది పాస్ట్ మెమరీస్ ఆర్ దేర్ ఇన్ అస్. సో అది జడంగా ఉంది కదా లోపట. పాస్ట్ అందరికీ లోపట ఉంది కదా. ఎక్స్పీరియన్స్ చేసింది మెమరీ అంతా జడత్వంగా లోపట నిక్షిప్తమై ఉంది. అది లేదు, అది అక్కడ ఉంది కానీ అది పనిలో లేదు. ఇప్పుడు ఏమైంది, దక్షిణామూర్తి గారు ఏమంటున్నారంటే ఆ జడత్వంలో ఉండేదాన్ని ఆ సమయంలో ఎవరో వచ్చి నన్ను ఫూల్ అన్నారు, రైట్? అన్నప్పుడు ఏమవుతుంది, ఆ జడత్వంలో ఉన్నదానికి చైతన్యం వచ్చింది. అది ఎలా వచ్చింది, వెంటనే అది రికగ్నైజ్ చేయగలిగింది, అంటే థింకర్ వల్ల. బికాస్ ద థింకర్ ఈస్ దేర్, అందుకని రికగ్నిషన్ ఉంది, నేమింగ్ ఉంది, రియాక్షన్ ఉంది. సో ఈ మూడు జరుగుతున్నప్పుడు దట్ వెరీ యాక్షన్ ఈజ్ ఎనర్జీ, ఆఫ్ కోర్స్ నెగటివ్ ఎనర్జీ. సో ఆ మూమెంట్ లో ఉన్న చైతన్యాన్ని థింకర్ అలా యూజ్ చేసుకున్నాడు అనమాట రియాక్షన్ గా. థింకర్ లో ఎనర్జీ ఉంది. ఓకే, అంటే థింకర్ లో ఎనర్జీ ఉంది. థింకర్ అంటే థాటే కదండి. థింకర్ అంటే థాటే, బట్ థాట్ ఇన్ మోషన్. అంటే దెర్ ఇస్ ఎ డైరెక్టింగ్ ఇట్. మీ ఐ ఆమ్ డైరెక్టింగ్ మై థాట్స్, ఐ ఆమ్ చూసింగ్ మై థాట్స్, ఐ ఆమ్ కండెమ్నింగ్ మై థాట్స్. ఇలాగా ఎప్పుడైతే నేను ఇవన్నిటిని ఉపయోగిస్తున్నానో అప్పుడు ఏమైంది, ఐఎమ్ యూజింగ్ సమ్ ఎనర్జీ, బికమింగ్. సో లేకపోతే అది అలాగే ఉంది కదా, దానివల్ల ఏమీ లేదు, మూమెంట్ లేదు దానికి. సో మూమెంట్ అనేది ఎలా వచ్చింది అనేది అక్కడ క్వశ్చన్ అన్నమాట. జడత్వం అంటే మూమెంట్ లేదు, ఒక కొండలాగా ఆబ్జెక్టివ్ గా అది ఉంది అంతే. సో గివింగ్ బర్త్ టు ద థాట్, బికమింగ్, గివింగ్ బర్త్ అంతే. థాట్ అంటే సార్ ఇలా కూడా అనొచ్చా సార్? ఇప్పుడు థాట్ కు ఎనర్జీ ఉంది, ఆ ఎక్స్పీరియన్సర్ కు ఎనర్జీ ఉంది, అవేర్నెస్ కు ఎనర్జీ ఉంది. అవేర్నెస్ కు ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల మిగిలిన అన్ని అందులో డిజాల్వ్ అవుతున్నాయి, అంతేనా? అవేర్నెస్ టైంలో దేర్ ఇస్ నో డివిజన్. డివిజన్ ఉండడం వల్ల ఏమైంది, చూసేవాడు చూడబడేది అనే రెండు ఉన్నాయి అక్కడ.
ఎనర్జీ ఉంది, కానీ అక్కడ ఎనర్జీ ఏం చేస్తుంది? కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసింది. కాబట్టి ఎనర్జీ అక్కడ డ్రైన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? అటెంటివ్ అవేర్నెస్లో ఎనర్జీ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ డిసిపేటెడ్ బికాస్ దెర్ ఇస్ నో డివిజన్, దెర్ ఇస్ నో సియర్ అండ్ ది సీన్. సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేసా ఇక్కడ. చెప్పండి సార్. ఇప్పుడు ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అటెన్షన్, కృష్ణమూర్తి గారు కూడా అంటారు, అది అటెన్షన్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో ఇన్ అటెన్షన్ యు ఆర్ సీయింగ్ విత్ ఎనర్జీ, రైట్? And the psychological disorder called anger, it is also living thing. It has got its own energy. Yes. And if the energy of attention is more than the energy of that psychological disorder, then it cannot do anything. And with that attention, you are observing that phenomena called anger. Then there is no interference, but it cannot do anything because its energy is low compared to the energy of attention. Then it will be able to express itself, flower itself, and then wither away. Likewise, suppose the energy of anger is higher than the energy of attention, then anger will take over. Attention will become inattention. The person who has got anger, he will go into a rage because the energy of attention is also added to the energy of anger. Is that so? We can see it like this also, sir. Yeah. If there is a outburst of rage, Yeah, we can call rage or anger in its full form, yeah. then there cannot be any attention. It is not possible to attend. Yeah, exactly. That's what I'm also saying. Yeah. Because you are the anger, I am the anger at that moment. Yeah. So I cannot recognize even I am having the anger in that outburst. Correct. So in that also, there is no division. Anger is in full form, so I cannot say it is my anger at that moment. So no, anger is strengthened actually. Anger is strengthened, and at that moment, what is the state of mind? It cannot see anger as different from itself. Yeah, correct. That's my point. So you are the anger, then I am the anger. Yeah. So it has a great velocity, a great force, a great energy in Correct. that. So in that, there is nothing outside or inside, whatever it is, that awareness cannot be there. It cannot be. Either there must be awareness or there must be anger. They can't go together or simultaneously. ఒకేసారి కానీ పక్కన కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఏమవుతుంది అక్కడ? అందుకనే కృష్ణమూర్తి గారు ఒకటి చెప్పారు. ఏంటంటే, సపోజ్ సంబడి సేస్ సంథింగ్, క్వైట్లీ లిసన్ టు ఇట్. Don't respond, don't answer. Quietly listen for a few minutes or so. And then, after listening, అప్పుడు రెస్పాండ్ అయితే ఏమవుతుంది అంటే, ఇన్ దట్ గ్యాప్, అంటే లిసనింగ్ రెస్పాండింగ్కి ఉండే మధ్యన ఉండే గ్యాప్, అంటే మనం ఏం చేస్తాం, మీరు ఫూల్ అనగానే నేను ఇడియట్ అనొచ్చు, లేకపోతే మరో భాష వాడచ్చు. అలా కాకుండా మీరు అన్న మాటను నేను తీసుకొని నేను జవాబు ఇవ్వకుండా దాంతోనే ఉండి, అలాగే ఆ మాటలో ఏమవుతుందో నాకు అని చూస్తూ ఉంటే కాసేపు, సో అట్ దట్ మూమెంట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ వర్డ్ with silence, without any reaction, but what is happening in me, just I am seeing it. So then I can respond. అప్పుడేమవుతుంది,
ఆ సైలెన్స్ ద్వారా రెస్పాండ్ అవ్వడంలో ఆర్డర్ ఉంది అక్కడ. అంటే సైలెన్స్ ఆ జంక్చర్లో లేకపోతే ఇమ్మీడియట్గా మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి మీరు చెప్తే ఆ స్ట్రగుల్ కంటిన్యూ అయిపోతుంది. కానీ మనలో ఒకరిని ఆగి చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది ఆ వెలాసిటీ అనేది ఆగి మనం నిదానంగా సైలెన్స్లో దాన్ని చూడగలం. సో దట్ అవేర్నెస్ is possible, that silence is possible, but not at full rage or full anger in its complete movement. అది టేక్ ఓవర్ చేస్తుంది, అప్పుడు మనం ఆ యాంగర్ అయిపోతాం. And కాబట్టి also, sir, those two people together, ఆ, one is calling the other fool, the other is calling the first person as a bigger fool, because he is also in a rage, he is also having angry. So Yes. together they are strengthening the psychological disorder called anger, which Yes. is already there in the human consciousness. yes sir. So it is our responsibility to see that the psychological disorder is not strengthened by acting like this, but to have that peace. Unless you have peace in you, unless you have silence in you, can you be quiet when somebody is shouting at you? So at that moment, that awareness is needed. Not after some time. After this is a word has come into you, then after some time, after quarreling, after some time, it is not that, or the episode is over, అది అయిపోయిన తర్వాత, అది కాదు కావాల్సింది. బట్ at that moment of that word is spoken by the other, can you be aware in silent? అది అక్కడ నుంచి అసలు అవేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. Okay. ఎందుకంటే ఒకటి, అవేర్నెస్ అనేది ఫుల్ ఫారంలో ఉండటానికి, దానికి అంటే ఆ టైంలో సైలెన్స్ ఉంటుంది. సైలెన్స్ ఉన్న దగ్గర అవేర్నెస్ ఉంది, అవేర్నెస్ ఉన్న చోట సైలెన్స్ ఉంది. రెండు విడదీయడానికి ఏమీ లేదు. కాబట్టి ఆ అవేర్నెస్ అనేది ఏంటి, దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ అటెన్షన్ ఎనర్జీ అంతా కూడా విత్ యువర్ నర్వ్స్, విత్ యువర్ హార్ట్, విత్ యువర్ బ్రెయిన్ అన్నారు కదా కృష్ణజీ. దేర్ ఇస్ ఎ కంప్లీట్ అటెన్షన్. ఏమి పక్కన స్లాకింగ్స్ లేవు, పూర్తి అటెన్షన్ ఉందన్నమాట. అలాగే కోపంలో కూడా ఏమైందంటే ఇంకా రెండవది లేదు, కోపం ఒక్కటే, పూర్తిగా తను కోపమే అయిపోయాడు, తన కోపం కాదు. నాకు కోపం వచ్చిందని ఎప్పుడు అంటాడు, తర్వాత జరిగిపోయిన తర్వాత నాకు ఇంత కోపం వచ్చింది అంటాడు. కానీ కోపంలో నాకు కోపం వచ్చింది అనడానికి వీల్లేదు, కోపమే అతను. అంచేత అది కూడా ఫుల్ ఫోర్స్లో ఉండేటప్పుడు అది తానే, ఇది కూడా ఫుల్ ఫోర్స్లో ఉండేటప్పుడు ఇది తానే. వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కువ తక్కువ అని లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సాయితేజ గారు, సార్ నమస్తే సార్. నమస్తే. లేట్గా జాయిన్ అయ్యాను. పర్వాలేదు. సార్ ఇప్పుడు ఇనర్షియా అనే పదం వాడారు సార్ మీరు, జడత్వం అని వాడారు. జడత్వం ఇప్పుడు రెండు రకాలుగా కూడా ఉంటుంది కదా సార్. కదలికలో కూడా జడత్వం ఉంటుందని సైన్స్లో చెప్తారు. అంటే ఒకటే యూనిఫామ్ స్పీడ్ అన్నమాట మెయింటైన్ చేసినా కూడా అది జడత్వంలో ఉంది అని అంటారు.
అంటే ఇప్పుడు నేను 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాను. అది హెచ్చు తగ్గులు లేకుండా 10 కిలోమీటర్లతోనే కంటిన్యూ చేస్తే, ఆ స్థితిని కూడా జడత్వం అని అంటారు సార్ సైన్స్‌లో. ఇనర్షియా అంటారా? ఆ! అంటే ఉన్న స్థితి అన్నమాట. ప్రస్తుత స్థితి. ఇనర్షియా అంటే. నాట్ ఓన్లీ రెస్ట్, బట్ ఆల్సో ఇన్ మూవ్‌మెంట్. ఇఫ్ ఐ కంటిన్యూ సేమ్ స్టేట్ అంటిల్ సమ్ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ దాన్ని డిస్టర్బ్ చేసి దాని స్టేట్‌ని మార్చే వరకు, దాన్ని కూడా ఇనర్షియా అనే పిలుస్తారు సార్. అంటే అయితే ప్రస్తుత స్థితి అనుకోవచ్చు. అదే ఒకే స్థితిని మెయింటైన్ చేయడమే ఇనర్షియా అనుకోవచ్చు. సార్ ఒక విధంగా. ఇనర్షియా అనేది ఒక చైతన్యవంతమైన ఒక స్థితికి ఆపోజిట్ పదంగా వాడతారు. అంటే జడ పదార్థాలు అని వాడతారు. అది కూడా సైన్స్‌లో ఉంది కదా, జడ పదార్థం. అవును సార్. అయితే లైఫ్ జడ పదార్థంలో కూడా ఉంది అని తర్వాత కనుక్కున్నారు. రాయి, రప్ప ఇలాంటివి జడ పదార్థంగా తీసుకుంటారు. సటిల్‌గా లైఫ్ దాంట్లోని కూడా ఉంది. కానీ ఈ జీవాన్ని జడ పదార్థం అని ఎక్కడా పిలలేదు. అంటే లైఫ్ అనేది వ్యాపించి ఉన్నది. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది. అది జడ పదార్థాల్లోనే ఉంది, చైతన్యవంతమైన పదార్థాల్లోనే ఉంది. అయినప్పటికీ అది చైతన్యవంతమైన జీవమే అని చెప్పడానికి రాయిని బాగా చెదగ్గొట్టి చాలా లోపటికంట ముక్కలు చేసినప్పుడు అందులో కూడా ఒక చైతన్యం కనిపించింది అని చెప్తారు సైన్స్‌లోనే మళ్ళీ. అంటే అక్కడేంటి, అక్కడ అంటే ఒక మొక్కని తెంపినప్పుడు అది బాధపడుతుందని ఎలాగైతే తెలిసిందో, అలాగే కోడిని కోసినప్పుడు దానికి ఎలాగైతే తెలిసిందో, మనిషిని చంపుతున్నప్పుడు, ఒక జంతువుని చంపుతున్నప్పుడు అది ఎలాగైతే తెలుస్తుందో, అలాగే టచ్ మీ నాట్ అనే ఒక మొక్కను తాగినప్పుడు ఎలాగైతే ఆకు ముడుచుకుంటుందో, కొన్ని కనిపించేటట్టుగా ఉంటాయి, కొన్ని కనిపించినట్టుగా ఉంటాయి. అయితే కనిపించిందల్లా చైతన్యము అని కాదు. కనిపించని వాటిలో కూడా చైతన్యం ఉంది. అయితే ఆ చైతన్యం గుర్తించదగినంతగా లేదు. అందుకని అది జడత్వం అంటారు. కాబట్టి ఎక్కడైతే ఈ జడత్వం అంటే ఈ ఇనర్షియా స్టేట్ అంటారు కదా, అంటే ఏది దాంట్లో చలనం బయటికి కనిపించదు, దాంట్లో ఏది తెలియదు మనకి. అయితే దాంట్లో లైఫ్ లేదు అని అనడానికి లేదు. ఎందుకంటే ఇఫ్ యు గో ఇంటూ ఎనీథింగ్ దేర్ ఈజ్ సూక్ష్మంగానో బహుళంగానో జీవం అనేది ఉన్నట్టు కనిపిస్తుంది. అంచేత ఆ జీవ చైతన్యం అనేది ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపించిన విషయాలు మాత్రమే తెలిసేది. ఇది చైతన్యవంతంగా ఉంది అని అనడానికి వీలు కల్పిస్తుంది. అంచేత థాట్ అక్కడ మ్యాటర్ అని కూడా కృష్ణజీ వాడారు. థాట్ ఈజ్ మ్యాటర్. ఎందుకు మ్యాటర్ అన్నారు అంటే ఆలోచనే వస్తువుల్ని నిర్మించింది. ఒక ఏరోప్లేన్ని నిర్మించింది, ఒక శిల్పాన్ని చెక్కింది, లేదా అంటే ఒక గుడిని కట్టింది, అన్నీ రాయి రప్పతోటి అన్నీ చేసింది. అలాగే ఈ ఆలోచన ఎన్నో విషయాల్ని నిర్మించుకోగలిగింది. అయితే అది ఆలోచన అనేది ఒక మెటీరియల్ ప్రాసెస్ అని కూడా అన్నారు. ఎందుకు అది మెటీరియల్ ప్రాసెస్? అది అంటే గత సంబంధమైన ఆలోచనలు అన్నీ కూడా దాంట్లో పోగుపడి అది ఒక ఏమంటే ఒక పోగులాగా అందులో ఘనీభవించి ఉన్నాయన్నమాట. లోపల మనస్సులో ప్రతి ఒక్కరికి ఆ పోగు ఉంది. సో దాంట్లో నుంచి ఏమైంది, కొన్ని థాట్స్ వెలువడుతూ ఉన్నాయి. ఆ పోగు నుంచి, ఆ పోగు ఎలాగ ఏర్పడింది, అనుభవాల నుంచి రికగ్నిషను, ఆ రికగ్నిషన్ నుంచి మెమరీ నుంచి
మళ్ళీ మళ్ళీ థాట్ నుంచి మళ్ళీ రికగ్నిషన్. ఇలాగేమైందంటే అనుభవాలన్నీ కూడా జ్ఞాపకాలన్నీ ఆలోచనలుగా, ఆలోచనలు మళ్ళీ దాన్ని గుర్తించడానికి అలాగా ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా అది ఒక కంప్యూటర్ని ప్రాసెస్ చేసి వదిలేస్తే అది ఎలాగైతే ఆ ప్రాసెస్లో మాత్రమే నడవగలదో, అంటే ఒక కంప్యూటర్ బ్రెయిన్ అన్నమాట. అంటే ఏంటదా, దట్ ఈస్ ఎ మెటీరియల్. ఆ మెటీరియల్ ప్రాసెస్లోనే థాట్ కూడా తనకు తానుగా ఈ చర్యలన్నీ ఎక్స్పీరియన్స్ వెంటనే మెమరీలో చేర్చడం, ఆ మెమరీ నుంచి మళ్ళీ అది థాట్గా మారిపోవడం, ఆ థాట్ని మళ్ళీ రికగ్నైజ్ చేసుకోవడం, రికగ్నైజ్ని మళ్ళీ మెమరీ నుంచి ఇలాగా ఆటోమేటిక్గా అదే తిరిగి మన కార్యకలాపాల్లో మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హ్యూమన్ మైండ్, హ్యూమన్ బ్రెయిన్. సో అందుకని ఈ బ్రెయిన్లో ఈ రకమైన ప్రాసెస్ అంతా కూడా ఇట్స్ ఎ మెటీరియల్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే దేర్ ఇస్ నో క్రియేటివిటీ ఇన్ దట్. అంటే ఒక సంగీతం క్రియేట్ చేయటం కాదు, అది కూడా బేసికల్గా సమ్ నాలెడ్జ్ ఇస్ దేర్. అలాగే ఒక స్కల్చర్ ఒక క్రియేటివిటీ కాదు, ఒక పద్యం రాయడం క్రియేటివిటీ కాదు. అంటే ఇది క్రింద క్రియేషన్ అని అనుకోవడానికి లేదని కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో ఏదో కొంత ఆధారం ఉండబట్టి దాని మీద ఏదో ఒక నిర్మాణం జరుగుతుంది, కొత్తదేది రావటం లేదు. అందుకని క్రియేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ మెటీరియల్ ప్రాసెస్ అంతా ఆగిపోయినప్పుడు, థాట్ తాలూకా అది మెమరీ అంటే ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన మెమరీ నుంచి వచ్చిన థాట్, ఇలాగ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ టైం ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ టైం ప్రాసెస్ అంతా ఆగిపోయినప్పుడు దెర్ ఈజ్ ఎ టైమ్లెస్ స్టేట్. అంటే అక్కడ ప్రస్తుతం మాత్రమే ఉంది. ఆ ప్రస్తుతంలో గతము లేదు, భవిష్యత్తు లేదు. గతం భవిష్యత్తు కూడా లేనటువంటి ఒక ప్రస్తుతంలో అక్కడ ఉంది క్రియేషన్. క్రియేషన్ అంటే అక్కడ ఒక సృజనాత్మకత. అంటే ఆ సైలెన్స్ అనేటువంటిది ఆధారం అన్నిటికీ. అంటే సృష్టికి, స్థితికి, లయానికి. అంటే ఏదైనా వస్తువు రావడానికి, ఆ వస్తువు ఉండడానికి, ఆ వస్తువు పూర్తిగా మళ్ళీ ప్రకృతిలో లీనం అవ్వడానికి ఒక ఇంటెలిజెన్స్ ఏదో పనిచేస్తుంది అనమాట. సో అందుకని అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అంటే ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మ్యాన్ మేడ్ క్రియేషన్స్. అంటే ఒక స్కల్చరు, ఒక చిత్రలేఖనము, ఒక సంగీతము, ఈ క్రియేషన్స్కి కాదు. సో ఇలాగా కొన్ని బోర్డులు పెడతారు చూడండి, కంప్యూటర్ క్రియేషన్స్ ఇలాగని. ఆ క్రియేషన్స్ అన్నీ ఏంటి, ఒక ఓల్డ్ బ్రెయిన్ నుంచి, నేర్చుకున్న బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ ఖాళీ బ్రెయిన్ నుంచి ఏదైతే ఆనందము, ఏదైతే నిశ్శబ్దము, ఏదైతే వస్తుందో దాని నుంచి ఒక సుగుణాత్మకమైన చర్య పుడుతుంది. ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ యొక్క సారం ఏంటి అంటే దట్ లవ్ అండ్ కంపాషన్, దట్ ఈస్ ద క్రియేటివిటీ. అది మూలం అన్నమాట, అది క్రియేషన్. సో దానికి ఒక కారణం లేదు, అది ఏర్పడడానికి ఒక కారణం లేదు. కాబట్టి కారణాలతో ఉన్నటువంటిది అంతా కూడా ఏంటది, అదే జడం. కారణాలతో ఉన్నదంతా కూడా జడమని పిలవచ్చు. అదే థాట్, అదే ప్రాసెస్ అది. సో ఇట్ ఈస్ ఎ మెటీరియల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఆగినప్పుడు దెన్ దెర్ ఈస్ ఎ క్రియేషన్. అందువల్ల ఆ క్రియేషన్ అనే దాంట్లో ఉండేటువంటి జీవం ఏదైతే ఉందో, ఆ జీవము ఈ థాట్ ప్రాసెస్ ఈ అన్నిటిలోకి కూడా ఆ జీవము ఇంతో అంతో ఉండబట్టి అది కూడా పని చేయగలుగుతుంది, లేకపోతే అది పని చేయలేదు. సో ప్రతిదీ పని చేయగలుగుతుంది అంటే ఆ జీవం అనేది అక్కడ ఉన్నది. అంటే ఆ జీవము లేనిదే ఏదీ లేదన్నమాట. అందుకే జడ పదార్థాల్లోని కూడా ఈ జీవం ఉంది. అలాగే ప్రతి లివింగ్ థింగ్లో, ఏదైనా మన లివింగ్ థింగ్ అంటే కదులుతూ, మూతూ, కనిపిస్తూ, మాట్లాడుతూ, లేకపోతే ముడుచుకుంటూ, ఓపెన్ అవుతూ ఇలా కనిపిస్తుందో, ఇలా కనిపించిన దాంట్లోనే జీవం ఉంది, కనబడని దాంట్లోనే జీవం ఉంది. మళ్ళీ ఇది కాక బేసికల్గా దీని అంతటికీ మూలమైన మరొక జీవం, అంటే మరొక జీవం అంటే దీనికంటే వేరేది కాదు, దీనితో కలిసి ఉన్నది,
దీనితో ఉన్నది, ఇంకా పైన ఉన్నది, అంతటితో ఉన్నది వేరే, అదైనా ఒక జీవం ఉంది, సంపూర్ణమైన జీవం అది. సో ఇక్కడ టోటల్ అవేర్నెస్ అండ్ కంప్లీట్ అవేర్నెస్లో ఏమవుతుందంటే, ఇన్ దట్ వెరీ సైలెన్స్ దట్ లైఫ్ ఈజ్ ఎక్స్ప్లోడింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్ అనే మాట వాడతారు చూడండి కృష్ణజీ, ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్. సో అందుకని అది ఎవరు ఒక మెటీరియల్ ప్రాసెస్ కాదు, అది సైలెన్స్ అనే దాంట్లో గాఢమైనప్పుడు అది ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని సైన్స్ కనుక్కున్నదంతా కూడా నిజము కాదు. అందుకే ఇన్వెన్షన్ హ్యాస్ టు బి ఇన్వెంటెడ్ వన్స్ అగైన్. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని ఖండించిన వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఇంతకన్నా గొప్ప సిద్ధాంతాన్ని కనుక్కున్న వాళ్ళు ఉన్నారు, అంతకన్నా గొప్ప సిద్ధాంతం కనుక్కున్న వాళ్ళు. అలాగే మ్యాథమెటిక్స్లో ఒక్కొక్కరు ఇంకా ముందుకు వెళ్తున్నారు. అలాగే ప్రతి దాంట్లో కూడా హ్యూమన్ బ్రెయిన్ కెన్ ఇన్వెంట్ మార్వెలస్ థింగ్స్. దట్ ఇన్వెన్షన్స్ ఆర్ నాట్ క్రియేషన్స్. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో అది ప్రోగ్రెస్ అవుతుంటుంది, దీంట్లో డిటీరియేషన్ లేదు, ప్రోగ్రెస్ లేని ఒక స్థితి ఉంది. అది ఎప్పుడు చైతన్యవంతమైనది, అన్నిటికీ ఆధారవంతమైనది, పైగా దానికదే ఆధారంగా ఉన్న ద్వితీయత లేని ఏకత్వం అది, రెండవది లేని ఏకత్వం అది. అది మాటలతో చెప్పడానికి లేదండి, కానీ వన్ హ్యాస్ టు కమ్ అప్ ఆన్ ఇట్, అదర్వైజ్ వన్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. బట్ we are using those words to just show the tree, it is tree, but that word tree is not tree. Tree is something different. So andukani this word is not that creation, that chaitanya, but we are using words to just but whatever we express, it is not true at all. ఎందుకంటే అది జరుగుతుండేటప్పుడు, అది సంభవిస్తున్నప్పుడు అదే సత్యం. అది అంటే డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ నెవర్ ది డిస్క్రైబ్డ్. వాట్ కృష్ణమూర్తి సేస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఎప్పుడు డిస్క్రైబ్డ్ కాదు కదా. సో ఎంతకాలం మనం బుర్ర పగలగొట్టుకున్నా దీని గురించి, ఎంత డిస్కస్ చేసుకున్నా అర్థం కాని విషయం అది. కాబట్టి మనం ఉన్న స్టేట్ అనేటువంటిది ఏంటి? థాట్ ఈజ్ మెటీరియల్ ప్రాసెస్ అన్నారు, థాట్ ఈజ్ మెమరీ అన్నారు, థాట్ ఈజ్ మెమరీ ఈజ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో దిస్ ఏ బాండేజ్ అన్నారు. ఏంటి లిమిటేషన్స్? కెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ ది జైల్? కెన్ వీ సీ ది జైల్ వైల్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్? కెన్ వీ సీ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు థాట్? దట్ ఈస్ మీనింగ్ఫుల్ అంతే. సో కెన్ వీ డూ ఇట్? అది దట్ ఈస్ రియల్లీ ఏ pertinent question everybody must ask from moment to moment. I'm not saying that we should not discuss it, but we can go to certain extent only, but it cannot reveal this truth. Word cannot reveal the truth, description never can reveal the truth. థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్. అంటే ఈ యాంత్రిక జీవనం నుంచి బయటపడినప్పుడే ఆ స్థితిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. సైన్స్ ఏం చెప్పారో అంతా నిజం కాదు. సైన్స్ గో అప్ టు వన్ లెవెల్ అంతే. అవును సార్, దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ది లిమిటేషన్స్. Yes. That's why there is changes in the science also. సైంటిస్ట్ లేడు, ఒక నిర్ధారణ చేసిన సైంటిస్ట్ ఇంకో సైంటిస్ట్ వస్తే మరి కొత్త విషయాన్ని నిర్ధారిస్తారు. సో ఇప్పుడు ఈ మ్యాన్ మేడ్, థాట్ మేడ్, ఇవన్నీ ద రెలమ్ ఆఫ్ థాట్. సో దాని రెలమ్ ఆఫ్ థాట్ అనేది పూర్తిగా ఆగినప్పుడు మటుకే ద అదర్ షోర్ ని ఎక్స్పీరియన్స్ చేయగలరు ఒక మనిషి. దట్ కెన్ బి సీన్ ఓన్లీ ఇన్ దిస్ limitations of the relationship and the struggle and human daily existence and the role of thought
and its activity, the reactions, and everything, whatever is there in the known world, the psychologically and outwardly, what is happening. సో ఇది జస్ట్ మనం దాని నుంచి నేర్చుకోవాల్సిందనమాట. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దేర్, నాట్ ఫ్రమ్ బుక్స్, నాట్ ఫ్రమ్ ఎనీ సైన్స్, నాట్ ఫ్రమ్ ఎనీ ఫిలాసఫీ, నాట్ ఫ్రమ్ ఎనీ గురు. సో అంచేత ఇదంతా ఎక్కడిదక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ఆ ప్రెజెంట్ మూమెంట్లో పాస్ట్ ఫ్యూచర్ అనే టైం ఎలాగ ఇన్వాల్వ్ అవుతుందో థాట్లో, ఎలాగ దాన్ని ఆ ప్రెజెంట్లో ఉన్నివ్వకుండా చేస్తుందో అది మనం గుర్తించినప్పుడు మనం ప్రెజెంట్లోకి రాగలం అన్నమాట. మనం ఆ కలుషితం లేని ప్రెజెంట్లోకి రావడం అనేదే పెద్ద ఛాలెంజ్, పెద్ద ఫీట్ అది. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. సార్ ఇప్పుడు హ్యూమన్ మైండ్ ఒక లాస్ అనుకోండి, ఒక లాస్ మనిషి కానీ, ఉద్యోగం కానీ, ప్రాపర్టీ కానీ పోయినప్పుడు ఎందుకు అది దుఃఖపడుతుంది సార్? కట్ అవుతుందండి మీ వాయిస్. రావట్లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుంది, ఇందాక కట్ అయింది కొంచెం. నేను చెప్పేది ఏంటంటే సార్ అంటే అది హ్యూమన్ మైండ్ లాస్ ను మీట్ అయినప్పుడు అది వస్తు రూపంలో కానీ, మనిషి రూపంలో కానీ ఎందుకు ఒక దుఃఖ స్థితికి వెళ్ళిపోతుంది సార్? ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆనందపడుతుంది, ఎందుకో లాస్ వచ్చినప్పుడు అందుకే దుఃఖపడుతుంది. ఎందుకంటే మైండ్లో లాభం నష్టం రెండు ఉన్నాయి, మంచి చెడు రెండు ఉన్నాయి, కావాలి వద్దు రెండు ఉన్నాయి, ఇష్టం అయిష్టం రెండు ఉన్నాయి. అంచేత ఇష్టం ఉన్న చోట అయిష్టం ఉంది, కావాలని దగ్గర వద్దు ఉంది, లాస్ వచ్చిన దగ్గర ప్రాఫిట్ ఉంది. అలాగే ఏంటి అంటే ఎప్పుడు కూడా హ్యూమన్ మైండ్ సుఖాలని అపేక్షిస్తుంది, లాభాన్ని అపేక్షిస్తుంది, ఆనందాన్ని అపేక్షిస్తుంది. ఇలాగ ఏమంటే దాంట్లో తలమునకలే ఆ ఎక్స్పీరియన్స్ని తిరిగి తిరిగి కావాలని కోరుకుంటుంది. దానికి ఎగెనిస్ట్ ఏదైనా జరిగితే ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ ఒక నేను అనే విషయం ఫార్మ్ అయిపోయింది. నేను నాది అని. నాకు లాస్ వచ్చింది, నాకు ప్రాఫిట్ వచ్చింది. లేకపోతే నేను హాయిగా ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను. అంటే వీటితో ఐడెంటిఫై అయిపోయాం కదా మనము. వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, విత్ అవర్ బాడీ, నేమ్, ఫర్నిచర్, హౌస్, మనీ, అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, వైఫ్, హస్బెండ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడైతే ఉందో మనకి తప్పకుండా అది మనం అనేటువంటి ఒక గుర్తింపు ఉంది. కాబట్టి అది ఏదైనా పోతే తట్టుకోలేము. ఇంకా దానివల్ల ఏదైనా ఒక సుఖం వస్తే ఆనందంతో పొంగిపోతూ ఉంటాం. సో కాబట్టి సుఖాన్ని వదులుకోలేకపోవడం, మళ్ళీ దుఃఖాన్ని రాకుండా రెజిస్ట్ చేయటం, ఈ రెండు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, ఎనర్జీ వేస్ట్, ఇవన్నీ అవుతాయి. కాబట్టి సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది అవసరమని కృష్ణజీ ఎందుకు చెప్తున్నారంటే ఈ రెండు పోవడానికి. అంటే ఇష్టం అయిష్టం, దుఃఖం సుఖం, ఇలాగా లాభం నష్టం, ఇలాగ ఏదైతే రెండు ఏర్పడి ఉన్నాయో ఈ రెండిటికి అతీతమైన స్థితి ఒకటి ఉంది. అది మనస్సును అర్థం చేసుకుంటేనే
తెలుస్తుంది అనమాట. ఆ సైలెన్స్ అనేది తెలుస్తుంది. సో మనసు ఉన్నంత కాలం మనిషికి దుఃఖం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఆ మనస్సు అర్థం చేసుకుంటే అది స్వర్గం. ఆ మనసు అర్థం చేసుకోలేకపోతే అదే నరకం. వేరే నరకం, వేరే స్వర్గం ఏమీ లేదు. కాబట్టి ద వెరీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మైండ్, its ways, its thoughts, its process, its reactions in daily life, in relationship. సో అది వేదిక. దీని మీద ఉండే సత్యాన్ని కనుక్కోవలసి ఉంది. దీన్ని విడిచి కాదు, నేల విడిచి సాము కాదు. కాబట్టి మనం ప్రస్తుతం ఉన్న జీవితంలో జరుగుతున్న దాని మీద మనం పరిశీలన, అవగాహన, ఎరుక వీటిని ఆధారంగా చేసుకొని జీవితాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి. ఎందుకు ఇలాగవుతుంది, ఎందుకు చరణంగా ఇలాగే నేను ఎందుకున్నాను అని ఆ ప్రశ్నలు వేసుకొని మనంతట మనం అన్వేషణ చేయాలి. ఇది ఎవరికి వారు జ్యోతి కావలసిన విషయం. మరొక జ్యోతి ఏమీ చేయలేదు, దీన్ని వెలిగించలేదు. అంటే ఒక చంద్రుడి మీద సూర్యుడు పడితే సూర్యుడి తలకు వెలుగు, చంద్రుడు ప్రకాశించినట్టు ఇది వెలుగు అవ్వలేదు. ఇది ఎలాగంటే తనలోనే ఆ వెలుగు ఉంది, కానీ ఆ వెలుగు లేకుండా చేసింది ఏంటి? ఆలోచన, భ్రాంతి, మళ్ళీ జ్ఞాపకాలు, నేను అనే కేంద్రం. సో ఈ కేంద్రం టైంలో ఏర్పడింది. ఆ కేంద్రం యొక్క పనితీరుని మనం ప్రజెంట్ సిచ్యువేషన్స్లో, రిలేషన్షిప్లో గమనించాలి. ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు, పొంగిపోతున్నప్పుడు, కుంగిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు అలా అవుతుంది అనేది మనం దాన్ని గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే దెన్ కమ్స్ ది అండర్స్టాండింగ్. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ అనేది ప్రబలంగా, గాఢంగా జరుగుతూ ఉందో అంత ఆ అండర్స్టాండింగ్లోనే సెల్ఫ్ డిజాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో అప్పుడే ఉన్నదేదో అది ఉంటుందన్నమాట న్యాచురల్గా. ఎందుకంటే ట్రూత్ అనేది, సత్యం అనేది యూ కెనాట్ గో ఫర్ ఇట్ అంటారు కృష్ణజీ. ఇట్ హ్యాస్ కమ్ టు యూ, అంటే అదే నీ దగ్గరికి రావాలంటారు. అది ఎలా వస్తుందంటే నువ్వు పోతే అది ఉంది, అది ఉండాలి అంటే నువ్వు పోవాలి, ఇంకా కాంప్రమైజ్ లేదు దానికి. కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, మీన్స్ వీ హ్యావ్ టు వర్క్, అంటే వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, ఇన్ రిలేషన్షిప్, ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, వితౌట్ జడ్జింగ్, వితౌట్ కంపేరింగ్. చెప్పారు కదా, అది మనకు తెలుసును. సో అది మనం చెయ్యకుండా మనం ఎంతసేపు ఒక సమాధానం, రీజనింగ్, దీని నుంచి బయటపడాలి ఎలాగా అనే దాని గురించి ఒక సమాధానం కోసం ఎదురు చూసామనుకోండి, మన ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ, ఇతరుల వల్ల కానీ, గ్రంథాల వల్ల కానీ, గురువుల వల్ల కానీ, దేని వల్ల కానీ, అంతకాలం మనం ఈ సాలెగూడు నుంచి బయటపడే అవకాశం లేదు. సో వన్ హ్యాస్ టు ఫేస్ దట్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. అతను తనకు తానే ఫేస్ చేయాలి. ఎందుకంటే మీలో ఉన్నదాన్ని మీరే చూడాలి, ఇంకొకరు చూడడం కాదు, ఇంకొకరు దానికి సమాధానం చెప్పండి. అంటే నాలో ఉన్నది నేనే చూడాలి, నాలో ఉన్న దాని గురించి నేనే తెలుసుకోవాలి, నన్ను నేనే అవగాహన చేసుకోవాలి. కానీ మీ గురించి ఇంకొకరు అవగాహన చేసుకోవడం కాదు. దానివల్ల మీరు దాని నుంచి విముక్తి కాలేరు. కాబట్టి ఎంత తెలివైన సమాధానమైనా మీకు తాత్కాలికంగా ఒక ఆన్సర్ ఇచ్చినట్టుగా అవుతుంది, కానీ అది ఆన్సర్ కానే కాదు అని గ్రహించినాడు. మనం ఇంకా మన మీదే, మన ఆలోచనల గురించే, మన చర్యల గురించే పూర్తిగా అబ్జర్వేషన్ చేయటం మొదలవుతుందన్నమాట. దట్ వెరీ బిగినింగ్ ఈజ్ ద ఎండింగ్. సో ఇదంతా మనస్సు లక్షణము. మనస్సుని అర్థం చేసుకొని వెళ్తేనే ముందుకెళ్తాం, అంతే కదా సార్? అంతే, దెర్ ఇస్ నో అదర్ వే. ఏదో మన పాత సినిమాలో పాట వచ్చింది కదా సార్, చెప్పండి. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి
సుఖము లేదంతే. అవునండి. మనసున్న మనిషికి సుఖం లేదంతే. థ్యాంక్ యూ. వెల్కమ్. నాగరాజు గారు, నటరాజు గారు జాయిన్ అయ్యారా ఇవాళ? అవును సార్. ఇంకోటి సార్, నా పేరు నాగరాజు, మా బ్రదర్ పేరు నటరాజు. అయితే తను మీటింగ్స్ జాయిన్ అవుతా ఉంటాడు, పేరు ఇదే ఉంచుకున్నాడు. మీకు అందుకని నేను కూడా విజయ్ గారితో మాట్లాడమన్నాను మీరు జాయిన్ అయ్యే ముందు. నేను ఇప్పుడే సార్ జాయిన్ అయింది. జాయిన్ అవ్వటానికి మీరు విజయ్ గారితో మాట్లాడిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి అని చెప్పాను నేను కదా. ఓకే సార్, నాకు తెలియదు, నేను డైరెక్ట్గా జాయిన్ అయ్యా. మీరు ఆవిడతో మాట్లాడాలి మీరు. సరేలేండి, ఓకే ఆవిడతో సార్. మాట్లాడండి. ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. నాకు ప్రశ్నలు ఏం లేవు సార్, నాకు ఇంకా ఆలోచన కూడా ఏం లేదు సార్. జీవితం మీద ఆశ అనేది ఉండాలా లేదా అని, అంటే అన్ని క్వశ్చన్ చేసుకుంటే నాకు ఆశ అనేది కొంచెం ఉంది. క్యూరియాసిటీ ఒకటి, ఆశ. జీవితం మీద ఏదో సాధించాలనేది కాకుండా ఆశించాలనేది ఏదో ఉన్నట్టుంది. అది ఆశ అనేది ఉండాలి లేదని. ఆశ ఉన్నప్పుడు ఆశించేవాడు ఉన్నాడు కదా. ఆశించేవాడు ఉన్నంత కాలం అక్కడ సత్యం ఎక్కడుంది? ఉండదు. అంచేత ఆశించేవాడు ఎవడో వాడిని అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఆశ ఎందుకు కలుగుతుంది, దేని మీద ఆశ పడుతున్నాను? అది ఒక స్టేట్ పొందాలి అనే ఆశ కూడా ఆశే. విమోచన, విముక్తి పొందాలి అనేది కూడా ఆశే. భగవంతుడిని పొందాలి అనేది కూడా ఆశే. నిర్మలమైన మనసుని సాధించాలి, అది కూడా ఆశే. సో కాబట్టి ఏదో ఒకటి భవిష్యత్తులో చెయ్యాలి అని వస్తుందో అది తక్కువదా, ఎక్కువదా, ఉన్నతమైనదా, అల్పమైనదా అనేది కాదు. అది ఉంది అంటే దాని గురించి ఆశించేవాడు ఉన్నాడు. ఆశించేవాడు లేకపోతేనే ఆ కాలాతీత స్థితి సంభవించే అవకాశం ఉంది. కాబట్టి వర్కౌట్ చేయవలసింది ఆ స్థితి గురించి కాదు, లేదా ఆశని గురించి మనం ఏం తెలుసుకోవాలి? డైలీ లైఫ్లో దేని మీద నాకు కావాలనిపిస్తుంది అనేటువంటి కావాలనుకుంటున్నవాడు ఎవడు, అతని యొక్క చర్య ఏంటి, అతను ఎలా పనిచేస్తున్నాడు, ఎలాగ ఆలోచిస్తున్నాడు, ఈ విషయాలు గమనిస్తూ వెళ్ళటమే చేయాల్సిన పని. అది మమ్మల్ని ఆ అవగాహనలో ముందుకు నడిపించుకు వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ ఒక గోల్ ఎప్పుడైతే పెట్టుకున్నారో ఈ నడక సాగదు. కాబట్టి అవగాహన జరగకపోబట్టే ఉన్నదాని నుంచి మనం బయటపడే అవకాశం లేదు. ఓకే. కానీ నేను అడగాలనుకుంది ఇది కాదు సార్. అంటే నాకు ఆధ్యాత్మికత ఇది అసలు పొందాలని కానీ అదేం లేదు. అంటే అసలు ఇది నిజంగా ఉందా లేదా, వీళ్ళు చెబుతుందంతా ఉట్టిదా నిజమా తెలుసుకోవాలని క్యూరియాసిటీ తప్ప ఇంకా నాకు పొందాలి, ఇది చేయాలి అదేం లేదు. అంటే నేను ఆశ అంటే ఇప్పుడు ఉద్యోగం, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలి అనే ఉద్యోగం అనేది ఒక ఆశ. మంచిది ఏదైనా తెచ్చుకోవాలి, ఆ ఉద్యోగంతో పాటు డబ్బు అనేది సంపాదించాలి అనేది ఒకటి. కొంచెం స్థిరపడాలి అనేది మామూలుగా అట్లాంటివి ఉండదు సార్. వాటి గురించి నేను అడుగుతుంది. ఈ ఆధ్యాత్మిక సంబంధించిన ఈ లేవు, నీడ్స్, అవసరాలు అంతే. నీడ్స్ ఉంటాయి కదా, ఒక ఇల్లు ఉండడానికి అవి వరకు అవన్నీ ఉన్నాయి. ఆ నీడ్స్ ఉండాలి కదా. ఆ నీడ్స్ కోసం ఒక మనిషి ఏదైనా ఒకటి అవసరాల కోసం పనిచేయడంలో పెద్దగా సంఘర్షణ లేదు. కానీ నీడ్స్ అలా డిజైర్స్ అయిపోయి కంపారిజన్ వచ్చి అలాగవ్వాలి, ఇలా కాకుండా ఇంతకన్నా ఉన్నతంగా ఎదగాలి అని ఏ రంగంలోనైనా అనుకున్నప్పుడు
అక్కడ వస్తుందన్నమాట. సో నీడ్స్ విషయంలో కాన్ఫ్లిక్ట్ అవసరం ఉండదు. ఎందుకంటే ఆ నీడ్, శరీరానికి బట్టలు అవసరం, తినడానికి తిండి అవసరం, ఉండడానికి ఇల్లు అవసరం. అయితే ఇంకా ఏవేవో అవసరాలు పెంచుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతాయి, అవన్నీ డిజైర్స్ అవుతాయి. డిజైర్స్ కోసం ఇంకా స్ట్రగుల్ వస్తుంది. అంటే చదివేది ఒకటి, చేసే పని వేరేది. అంటే చదువు సంబంధించింది కాదు. లైఫ్ లో మనం ఒకటి అనుకొని ఒకటి చేద్దాం అనుకుంటే అది ఇంకొకటి వెళ్ళేది దారి మార్గం. దాని గురించి సార్ నేను అడుగుతుంది. క్లారిటీ లేదు మీరు చెప్పింది. అంటే నేను చదివిందేమో ఒకదాని గురించి, కానీ నేను చేసే పని వేరేది. అవును, అంటే మీరు చదివిన దాంట్లో మీకు బ్రతుకు తెరువు సరిగ్గా కుదరలేదు కనుక మీరు ఇంకొకటి తప్పనిసరిగా చేపట్టారు. ఓకే. కానీ దాని యందు మీకు అయిష్టంగా ఉంది. ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి కదా సార్ దేనికైనా? ప్రయత్నం దేనికి ప్రయత్నం? అంటే ఏదన్నా ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, మార్కులు తెచ్చుకోవాలన్నా, ఇంకా ఏదైనా చేయాలని కష్టపడాలి కదా దేనికైనా. కష్టపడాలి అంటే కష్టపడడం ఒకటి, నేను కష్టపడి సాధించాలి అనుకోవడం వేరు. ఎందుకంటే ఒక పరీక్ష ఉంది, ఆ పరీక్షలో కష్టపడి చదవాలి, పరీక్షని రాయాలి. కానీ నేను ఈ పరీక్ష ఆ పద్ధతిలో ఉత్తీర్ణం అవ్వాలి, సాధించాలి, నాకు ఆ పెద్ద ఉద్యోగం నేను సంపాదించాలి, సాధించాలి అనే దాంట్లో గాఢమైన ప్రయత్నం, దాంట్లో కాన్ఫ్లిక్ట్, ఆశాభంగం, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిటి, అక్కడ నేను కష్టపడడం అనేది ఇష్టంతో కష్టపడినప్పుడు ఒక విషయాన్ని చాలా ఇష్టపడ్డారు, రాత్రి పగలు దాని అంతా ఇంకా నేర్చుకోవాలని కుతూహలం పుట్టింది, దాని గురించి చదువుతున్నారు, దాని గురించి మెమరీ చేసుకుంటున్నారు, దాని గురించి జీవితంలో అప్లై చేస్తున్నారు. ఆ ఇష్టంలో ఎంతసేపు అప్లై చేశాను, ఎంతసేపు చదివాను, ఎంతసేపు కష్టపడ్డాను అని లేదు కదా. నేను కష్టపడుతున్నాను, కష్టపడాలి అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నించేవాడు ఎవడు? నేను. కాబట్టి ఆ ప్రయత్నం మళ్ళీ ఒక్కొక్కసారి విసుగు కల్పించవచ్చు. ఆ ప్రయత్నం మళ్ళీ ఎంతకాలం ఇలా ప్రయత్నం చేయాలనిపించవచ్చు. ప్రయత్నించినా కూడా నాకు ఎందుకు ఇది జరగడం లేదు అనే ప్రశ్న రావచ్చు. ఇదంతా స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ కాదా? అవును. సో అది మనం చూసుకోవాలి. అంటే అక్కడ ప్రయత్నం అనేది ఇష్టంలో కరిగిపోవాలి, ప్రయత్నం అనేది ఉండదు. ఇప్పుడు ఎలాగైతే ప్రేమ అనే దాంట్లో బాధ్యత ఉందో, బాధ్యతలో ప్రేమ లేదో అలాగా. అంటే ఒకరు నా పిల్లకి పెళ్లి చేయాలి, చదివించాలి, ఇది చేయాలి, అది చేయాలని నెత్తి మీద పెట్టుకొని ఊరిక నిద్ర పట్టక రాత్రింపవాళ్ళు ఆలోచించి బాధపడుతుంటాడు. అంటే ఆ బాధ్యత అనుకొని బాధపడతాడు. కానీ నిజంగా ప్రేమించినప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. అది అందులో బాధ్యత ఉంటుంది, కానీ అంత ఆలోచన ఉండదు. సో ప్రేమకి బాధ్యత తెలియదు, పని చేయడం తెలుసు. బాధ్యతకి పని చేస్తూ అలిసిపోవడం తెలుసు, ఎందుకంటే దానికి ప్రేమ తెలియదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, అది కొనుక్కోవాలి మీరు. ఓకే సార్, అర్థమైంది బాగా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. చిన్న క్లారిటీ సార్. చెప్పండి సార్, నేను లేనప్పుడు సమస్య నాది కాదు, అది ఇస్ అది హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. నేను లేనప్పుడు ఉన్న సమస్య నాది కాదు. అలా చూసినప్పుడు ఇక సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా సార్ హ్యూమన్ కాన్షియస్నెస్ లో. అవును, నేను ఉన్నంతకాలం సమస్య ఉండే ఉంటుంది. ఓకే, నేను లేననుకోండి, సమస్య ఉన్నది, ఆ సమస్య నాది కాదు, కానీ అది ఎక్కడ ఉంటుంది ఆ సమస్య? నాది కానప్పుడు నాకు చెందండి అది. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మిమ్మల్ని తిట్టారు ఒకరు, సో దాన్ని మీరు తీసుకోలేదు అవేర్నెస్లో. అయితే తిట్టు మాత్రం ఉంది కదా, అది మీ చెవిడి ద్వారా వచ్చింది, తగిలింది. తిట్టు లేదని అనలేరు కదా, అది ఉంది. కానీ అది మీరు స్వీకరించలేదు, మీరు గుర్తించలేదు.
మీరు రియాక్ట్ అవ్వలేదు. అప్పుడు మీది ఎలాగైంది అది? మిమ్మల్ని ఉద్దేశించి అతను మాట్లాడి ఉండొచ్చు అవతల వ్యక్తి. అలాగే ఒక సమస్య ఉందనుకోండి, సమస్యకి పరిష్కారం అవుతుంది, సమస్య అనేది కరిగిపోవడం అవుతుంది. అంటే పరిష్కారం అంటే ఏంటి? సొల్యూషన్. కరిగిపోవడం అంటే ఏంటి? డిజల్యూషన్. సొల్యూషన్ అనేది మైండ్ ఆలోచిస్తుంది సమస్య వచ్చినప్పుడు. ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించాలి? ఇలా చేయాలా? అలా చేయాలి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఇది సొల్యూషన్ కాదు, ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అంతా గందరగోళమే. ఎవరిని సలహా అడుగుతుంది, ఆ సలహా ప్రకారం చేస్తే బాగుంటుందా? మళ్ళీ రాత్రి ఆలోచిస్తుంది. ఇలాగా ఒక నిర్ణయానికి రాలేక ఏదో ఒకటి చేసి మళ్ళీ ఈ సొల్యూషన్ కాకుండా ఇంకో సొల్యూషన్ ట్రై చేద్దామని ఆ సమస్యను మరో సొల్యూషన్లోకి వెతుకుతుంది. చేత సమస్య అనేది, సొల్యూషన్స్ అనేది మైండ్ చూపించినంత కాలం సమస్య కొనసాగుతూనే ఉంది. అంటే ఇట్ కంటిన్యూస్. ఎందుకంటే ఒక సొల్యూషన్ మరొక సొల్యూషన్ కోరుకుంటుంది, ఒక సంస్కరణ మరొక సంస్కరణ కోరుకుంటుంది. కానీ డిజల్యూషన్ అనేది ఏంటి అంటే సమస్య యొక్క పుట్టుక ఎలాగైంది, సమస్య దేని వల్ల పుట్టింది? థింకింగ్ వల్ల, మెమరీ వల్ల, భయం వల్ల, లేకపోతే ఇంకొక చూసేవాడు చూడబడేది అని రెండు ఉండడం వల్ల పుట్టిందా? లేకపోతే సమస్య అనేది ఆలోచిస్తూ ఆలోచిస్తూ అది సమస్యగా తయారైందా? ఒక విషయం ఆలోచన ఎక్కువ అవడం వల్ల దేనివల్ల అయిందని ఆ సమస్యని పరిశీలించడం వల్ల, ఆ సమస్యను అర్థం చేసుకోవడం వల్ల సమస్య డిజాల్వ్ అవుతుంది. అంటే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా క్షుణ్ణంగా చూడటం వల్ల ఆ సమస్య నిర్వీర్యం అవుతుందన్నమాట. కాబట్టి సమస్య అనేది ఉత్పన్నం అవ్వడానికి కారణం తప్పకుండా నేనే. ఎందుకంటే ఆ నేను లేనిదే సమస్య లేదు అసలు. ఇప్పుడు ఒక సమస్య ఒకటి వచ్చిందనుకోండి, ఒక ప్రకృతి వైపరీత్యం, అది నేను క్రియేట్ చేయలేదు. ఒక ఇల్లు నిప్పంటుకుంది, నేను క్రియేట్ చేయలేదు మన ఇల్లు. అయితే ఏంటి దానికి ఏం చేయాలి? సో అప్పుడు ఏం చేయాలో అది మాత్రమే చేసి అయ్యో అమ్మో అనుకోకుండా ఆ చేతనలో ఉండేటువంటి మనస్సు ఒకటి ఉంది. లేదా అయ్యో అమ్మో అనేసి బాధపడి దాని గురించి విలపించి తల కొట్టుకొని దుఃఖంలో మునిగిపోయే మనస్సు ఇంకొకటి ఉంది. అంచేత ఆ సమస్యని గురించి చింతిస్తూ వెళ్ళి ఆ దుఃఖాన్ని ఇనుమడింప చేసుకొని భయపడుతూ ఉండి కూరుకుపోయిన మనస్సు ఒకటి. కానీ ఆ సమస్య ఎదురుగుంటూ ఉన్నది దట్ వాట్ ఈస్ అనమాట యాక్చువాలిటీ. సో దాన్ని ఇట్ ఫేసెస్ అనమాట, దాన్ని ఎదుర్కొంటుంది అనమాట. ఎదుర్కొని అక్కడ ఏం చేయాలో మాత్రమే చేస్తుంది. ఎందుకంటే గతం గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. అయ్యయ్యో కాలిపోయింది, ఇలా కాలిపోయింది, ఏం చేసి అనే భవిష్యత్తులో ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగా నాకు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే అలా ఆలోచించినా లాభం లేదు. కానీ ఎప్పుడైతే ఆ సమస్యలో సైలెన్స్గా ఉండి ఆ సమస్యను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థితిని చూస్తుంటే అప్పుడు ఒక రకమైన ఇన్సైట్ వస్తుంది. అక్కడ ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అందులో ఏం చెయ్యాలో అది చేస్తుంది, తెలిసిపోతుంది. అది క్లారిటీ వస్తుంది అనమాట. మొత్తం మీద దెర్ ఇస్ అన్ యాక్షన్. దట్ యాక్షన్ మస్ట్ బి ఫ్రమ్ ది సైలెన్స్, నాట్ ఫ్రమ్ ది ఐడియా ఫ్రమ్ ఆఫ్ ది మైండ్. సో ఆ సైలెన్స్ నుంచి యాక్షన్ వచ్చింది అనుకోండి, అంటే యాక్షన్ లెస్ కాదు, అది యాక్షన్ వస్తుంది. బట్ కీప్ సైలెన్స్ అట్ సమ్ మూమెంట్స్. కొన్ని క్షణాలు కొంతసేపు సైలెన్స్లో ఉండి సమస్యని ఫేస్ టు ఫేస్ అలాగే చూడాలి, వితౌట్ ఎనీ థింకింగ్. దెన్ యు నో వాట్ టు డూ. ఆటోమేటిక్గా వస్తుంది, అప్పుడు ఆ సమస్య బాధించదు. సో దిస్ ఈస్ కాల్డ్ అటెండింగ్. అటెండింగ్ వితౌట్ ద అటెండర్. The attender being the I. Thank you, sir. So, Vijay garu. Hello, Vijay garu.
ఎస్ సార్. మీనా కుమార్ గారు మాట్లాడలేదు సార్ ఏమి. మీనా మీనా కుమార్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా సార్, సమస్య వచ్చినప్పుడు అని. అంటే ఇంకా ప్రతిదీ చూస్తూ పోవడమే కదా సార్. ఇప్పుడు సీయింగ్ అనేది జరుగుతున్నప్పుడు అవును, సమస్యలు అవును. మొత్తం just చూడడమే, ఇంకా ఏం అంతే. జరిగినా కానీ చూడడమే కదా సార్. అవును, దాని అంటే ఇది ఇక్కడ నేను ఈ వర్డ్ యూజ్ చేయొచ్చో, అంటే ఆటోమేటికల్లీ అన్ని జరిగిపోతున్నాయి అని కూడా కాదు కానీ. అంటే అక్కడ చూడటం అనేది జరుగుతుండేటప్పుడు నిజంగా చూసేవాడు లేడు కదా. కదా. సో చూసేవాడు ఉండేటప్పుడు ఆ సమస్య పెద్దదవుతుంది. ఆ సమస్యను గుర్తించేవాడు లేడు, ఇది సమస్య అనేవాడు లేడు. కాబట్టి అక్కడ ఏముంది అక్కడ? సో అక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ దేర్ అంతే. సో అది ఒక వాస్తవం అన్నమాట. ఒక వాస్తవం అనేది అక్కడ ఉంది. సో ఆ వాస్తవాన్ని చూస్తుంది అనమాట. ఆ వాస్తవంలో గతం లేదు, ఆ వాస్తవానికి భవిష్యత్తు లేదు. ఆ గతం అనేది భవిష్యత్తు అనేది నేను, ఆ థాట్ అక్కడ కేవలం చూడడమే ఉంది. చూడడమే ఉంటుంది. ఆ చూడడమే ఉన్నప్పుడు అది సమస్య ఎలాగవుతుంది? అవును సార్, ఓన్లీ చూడడమే ఉంటుంది. ఓన్లీ చూడటమే ఉంటుంది. ఆ చూడడంలోనే నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలోనే తెలివి ఉంది. ఆ తెలివికి తెలిసి ఏం చేయాలో అది చేస్తుంది. మనం చెయ్యం, మీరు చేయరు, నేను చేయను. సో అయితే ఓన్లీ సీయింగ్ ఉన్నది, ఇంకేం లేదు. సీయింగ్ ఉంది. In that seeing there is intelligence. From that intelligence an action comes, which is not reaction. Thank you, sir. Sai Teja garu. Maybe time is up, sir. Time is up. Yes. Okay, sir. No problem. Next week. Adutanu, sir. అదే విజయ్ గారు. సార్ ఏం లేదు సార్, షార్ట్ క్వశ్చన్. అదే డాక్టర్ కృష్ణ గారు అడిగిన క్వశ్చన్ లో ఒక మనిషి జీవితంలో ఉంటే ఉండకపోతే అన్న కాన్ఫ్లిక్ట్ లో అది అబ్జర్వేషన్ చేస్తంటే ప్రతి రిజల్ట్ కార్యకారణ సంబంధం వల్లనే జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది సార్. ఆ కారణం లేకుండా ఏది జరగదు అనేది నా అబ్జర్వేషన్ లో, ఏ చిన్న విషయం అయినా కూడా అది అట్లా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, అది కరెక్టేనా సార్? అంటే కార్యకారణ సంబంధంతోనే ప్రతిదీ జరుగుతుంది అని మనం ఒక ఐడియా కాదాన్ని, హ్యాపెనింగ్ ని మనం చూసామనుకోండి, అప్పుడు కలిగినటువంటి ఒక శాంతి, ఒక మనసు ఏర్పరచుకున్న ఒక రంగు అది. సో ఇట్ మే బి ట్రూ, బట్ కార్యకారణ సంబంధం అనేది ఉంది, అది జరుగుతుంది. కానీ అక్కడ మనం ఏం చూస్తాము? కార్యకారణ సంబంధంతో ఇది జరుగుతుందిలే అని చూస్తామా? ఇది నా కర్మ అని చూస్తామా? జరగాల్సింది కనుక జరుగుతుంది అని చూస్తామా? లేదా అంటే ఇక్కడ ఏదుందో దాన్ని మాత్రమే చూస్తున్నామా? చెప్పండి. సో అలాగే ఇది మాత్రమే చూసామనుకోండి, చూస్తే ఏమైంది అక్కడ? అందులో నిజంగా కార్యకారణ సంబంధం ఉండొచ్చు, జరగాల్సింది జరిగితే ఉండొచ్చు, అదంతా కరెక్టే కావచ్చు. కానీ మనం చూసింది ఇలాగ డైరెక్ట్ గా ఆ వర్డ్స్ లేకుండా చూసినప్పుడు ఏమవుతుందంటే అది రియల్ యాక్షన్ అన్నమాట. ఓకే కదా. యా ఓకే సార్, గాట్ ఇట్. యా. So shall we close it? Yes sir. Yeah. Thank you sir. Thank you. Welcome. Thank you, sir. Thank you very much. Thank you, sir. Thank you. నమస్తే అండి. సారీ, ఈవేళ కొంచెం మిమ్మల్ని తొందర పెట్టాను. పర్లేదు సార్. No problem. No problem sir. Okay. Thank you all. Namaste. Thank you, sir. Bye. Thank you, sir.